నందమూరి బాలకృష్ణ హీరోగా, వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆదితో బ్లాక్ బస్టర్ కొట్టిన వినాయక్, యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి బాలకృష్ణ కలయికలో సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. చెన్నకేశవరెడ్డి చిత్రంపై కూడా అంచనాలు అదే రేంజ్‌లో ఉన్నాయి. కానీ వాటిని పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది ఈ సినిమా. అలా అని నిరాశపరిచిన సినిమా అనడానికి లేదు. బాక్సాఫీస్ వద్ద సేఫ్ అయిన సినిమానే. కానీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాల్సిన సినిమా. ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకుల మైండ్‌లో మెదులుతూనే ఉంటాయి. ఆది సూపర్ హిట్ అయ్యాక వినాయక్ చాలా మంది నిర్మాతల నుండి అడ్వాన్సులు అందాయి. కానీ అతనితో ఫస్ట్ సినిమా చేసిన నిర్మాత బెల్లంకొండ సురేష్. సినిమా చేసి ఆయనకు లాభాలు వచ్చేలా చేసి రుణం తీర్చుకోవాలని దర్శకుడు వినాయక్ అనుకున్నారు. బెల్లంకొండ సురేష్ వద్ద బాలకృష్ణ కాల్ షీట్లు ఉండడంతో వెంటనే అన్ని సెట్ అయిపోయాయి. ప్రాజెక్టు కూడా త్వరగానే స్టార్ట్ అయిపోయింది. వాస్తవానికి ఆది కంటే ముందుగా చెన్నకేశవరెడ్డి కథనే రాసుకున్నాడు వినాయక్. యాక్షన్ ఫ్యామిలీకి చెందిన అన్నదమ్ములు వాళ్ళిద్దరూ పారిపోతున్న టైంలో తమ్ముడిని కాపాడడానికి అన్న బాంబులు వేయడం, తర్వాత ఆ తమ్ముడిని ట్రైన్ ఎక్కించి పంపించి వేయడం, పెద్దయ్యాక ఆ తమ్ముడు పోలీస్ అయి సీమకు వచ్చి ఒక్కసారి అన్నని అరెస్టు చేయాలనుకోవడం, ఆ టైంలో సుమోలు పేలే ఎపిసోడ్, ఇలా కథలు రాసుకున్నాడు వివి వినాయక్. కానీ ముందుగా ఎన్టీఆర్తో సినిమా చేసే ఛాన్స్ రావడంతో అదే కథను విడగొట్టి లేయర్స్ అన్ని మార్చేసి ఆది చెన్నకేశవరెడ్డిలుగా సినిమాలు తీయడం జరిగింది. ఇక చెన్నకేశవరెడ్డి సినిమా కథకి కమల్ హాసన్ ఖైదీ వేట సినిమా కూడా స్ఫూర్తి అని తెలుస్తుంది. చెన్నకేశవరెడ్డిలో టాబు పాత్ర కోసం ముందుగా సౌందర్యాన్ని సంప్రదించారు. కానీ ఆమె ఎందుకో నో చెప్పడంతో టాబుని తీసుకున్నారు. అలాగే ఈ సినిమాలో చెల్లెలి పాత్ర చాలా కీలకం. దానికోసం ముందుగా లయని సంప్రదించారంట. కానీ ఆమె ఎమోషనల్ అయ్యి హీరోయిన్గా పనికిరానా, ఎందుకు చెల్లెలి పాత్రలే ఆఫర్ చేస్తారు అనడంతో వినాయక్ కూడా ఆమె కామెంట్స్కి ఏకీభవించి తిరిగి వచ్చాడు. యాక్షన్ కథలకి ఆ రోజుల్లో రైటర్ పరుచూరి గోపాలకృష్ణ పర్ఫెక్ట్ అనేవారు. అయితే చెన్నకేశవరెడ్డి చిత్రానికి ఆయన సోదరుడు పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఎక్కువగా పనిచేశారు. గోపాలకృష్ణ రైటర్ అయి ఉంటే ఫలితం ఇంకోలా ఉండేది అని వివి నాయక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ సినిమాలో హెలికాప్టర్ షాట్ ఒకటి ఉంటుంది. అది బాలయ్య డూప్ లేకుండా చేశారు. సినిమాలో భూమిలో నుండి సుమోలు పైకి లేచే సీన్ ఉంటుంది. ఆ రోజుల్లో టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేదు. ఆ సీన్ని ఒరిజినల్గా షూట్ చేశారు. చెన్నకేశవరెడ్డి చిత్రం షూటింగ్ 67 రోజులు అంటే 70 రోజుల్లో ఈ సినిమా కంప్లీట్ అయిపోయింది. బాలకృష్ణ కెరీర్లో ఆల్ టైమ్ హైయెస్ట్ బడ్జెట్తో రూపొందించిన సినిమా ఇది. థియేటికల్ బిజినెస్ కూడా ఎక్కువగానే జరిగింది. చెన్నకేశవరెడ్డి చిత్రం 2002 సెప్టెంబర్ 25న రిలీజ్ అయింది. ఆ టైంకి ఇంద్ర సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయినప్పటికీ 158 కేంద్రాలలో 50 రోజులు చెన్నకేశవరెడ్డి ఆల్ టైమ్ రికార్డు. 38 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 16 కోట్లు అంటే దాదాపు 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించడం అనేది జరిగింది. ఇది ఫ్రెండ్స్ చెన్నకేశవరెడ్డి గురించి ఆసక్తికరమైన విషయాలు.